हिंदी को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी. భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోలో మనం భూతకాలంలోని నే అవసరం లేనటువంటి క్రియాపదాలను ఎలా వాక్యాలను నిర్మించాలి అనేది నేర్చుకుందాం. గత వీడియోస్ లో మనం నేకి సంబంధించిన రూల్స్, నే వస్తే క్రియలో వచ్చేటువంటి మార్పులు అన్ని వివరంగా చెప్పడం జరిగింది. ఈ వీడియోలో మనం చూసేటువంటి క్రియాపదాలు ఏవైతే ఉన్నాయో అవి అన్ని అకర్మక క్రియలు. అకర్మక క్రియలు అంటే ఏమిటి? వీటికి అంటే ఈ యాక్షన్ చెయ్యడానికి ఎటువంటి ఆబ్జెక్ట్ అంటే కర్మ లేదా వస్తువులు అవసరం లేదు. ఎందుకంటే ఈ క్రియలు కర్త ద్వారాగా చెయ్యబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పడుకోవడం అనేది ఉంది. పడుకోవడానికి ఏదైనా ఆబ్జెక్ట్ అవసరమా? పడుకోవడానికి ఎటువంటి ఆబ్జెక్ట్ అవసరం లేదు. బెడ్ అవసరం, ఓకేనా? సో మన పడుకోవడానికి బెడ్ అవసరం లేదు. నిద్ర వస్తే మనం పడుకుంటాం. అండ్ నిద్రపోవడం అనేది కర్త చేసేటువంటి పని కదా, మనం చేసేటువంటి పని. కాబట్టి ఇలాంటి క్రియలకి భూతకాలంలో నే అవసరం లేదు. ఎప్పుడైతే క్రియ అకర్మక అవుతుందో సబ్జెక్ట్ కి నే పెట్టనవసరం లేదు, నే అవసరం లేదు. నే రానప్పుడు క్రియ కర్తని బట్టి రాయాల్సి ఉంటుంది. కర్తని బట్టి రాయడము అంటే రాముడు ఉన్నాడు, రాము సోయా. ఎందుకని? రాముడు మెస్కులేను కాబట్టి సోయా. సీత పడుకుంది, సీత సోయి. సీత ఫెమినైన్ కాబట్టి సోయి. ఇలా కర్తని బట్టి క్రియ రాయాల్సి ఉంటుంది. ఓకే, నాతో పాటు మీరు కూడా ఓరల్ చెప్పండి. నేను నిద్రపోయాను, మై సోయా అని మెస్కులైన్ చెప్పాలి. నేను నిద్రపోయాను, మై సోయి ఫీమేల్ చెప్పాలి. నువ్వు నిద్రపోయావు, తూ సోయా మెస్కులైన్ కి. నువ్వు నిద్రపోయావు, తూ సోయి. మీరు నిద్రపోయారు లేదా నువ్వు నిద్రపోయావు. నువ్వు అనేది ఇక్కడ ఇన్ఫార్మలే కాబట్టి ఓకేనా. తుమ్ సోయే. అదే గర్ల్ చెప్పాలి అనుకోండి, తుమ్ సోయి. మీరు నిద్రపోయారు, ఆప్ సోయే. మీరు నిద్రపోయారు. మీరు నిద్రపోయారా, ఆప్ సోయే. అదే ఒక ఫీమేల్ అడగాలి అనుకోండి, క్యా మేడం ఆప్ సోయి, మీరు నిద్రపోయారా. అతను నిద్రపోయాడు, వహ సోయా. అతను. ఆమె నిద్రపోయింది, వహ సోయి. ఆమె వచ్చింది కాబట్టి. వారు నిద్రపోయారు, వే సోయే. పడుకున్న వాళ్ళు అందరూ మెస్కులైన్ అయినప్పుడు లేదా మిక్స్డ్ జెండర్ ఉన్నప్పుడు, అంటే మెస్కులైన్ ఫెమినైన్ కలిసి ఉన్నప్పుడు కూడా వే సోయే అని మాత్రమే అనాలి. వే సోయి పడుకున్న వాళ్ళందరూ ఫీమేల్ అయినప్పుడు మాత్రమే వే సోయి అని రాయాల్సి ఉంటుంది.
రాముడు నిద్రపోయాడు, రాము సోయా. సీత నిద్రపోయింది, సీత సోయి. ఓకే, సో అకర్మక క్రియలు భూతకాలంలో క్రియారూపం అంటే క్రియ జెండర్ ని బట్టి వచనాన్ని బట్టి మారుతుంది. పుల్లింగ ఏకవచనం అయితే ఆతో ఎండ్ చేయాలి, పుల్లింగ బహువచనము అయితే ఏతో ఎండ్ చేయాలి, స్త్రీలింగ ఏకవచనం అయితే ఈతో ఎండ్ చేయాలి, స్త్రీలింగ బహువచనం అయితే ఈ పైన డాట్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి, రామ్ సోయా, రామ్ నిద్రపోయాడు. సీత సోయి, సీత నిద్రపోయింది. పిల్లలు నిద్రపోయారు, బచ్చే సోయే. అమ్మాయిలు నిద్రపోయారు, లడ్కియాం, లడ్కియాం ప్లూరల్ ఫామ్, సో సోయి. నేను వెళ్ళాను, మే గయా. ఇక్కడ వెళ్ళడం అనేది కూడా అకర్మక క్రియ, ఇది కర్త ద్వారాగా చేసేటువంటి క్రియ. నేను వెళ్ళాను ఫీమేల్ చెప్పాలి అంటే మే గయి. అతను వెళ్ళాడు, వహ గయా. ఆమె వెళ్ళింది, వహ గయి. వారు వెళ్ళారు, వే గయే. వారు వెళ్ళారు అని స్త్రీలను చెప్పేటప్పుడు వే గయి, వెళ్ళిన వాళ్ళందరూ స్త్రీలు. మోహన్ పరిగెత్తాడు, పరిగెత్తడం అనేది కూడా అకర్మక క్రియ, అది కర్త ద్వారాగా చేసేటువంటి క్రియ. మోహన్ భాగా. రాధ పరిగెత్తింది, రాధా భాగి. పిల్లలు పరిగెత్తారు, బచ్చే భాగే. అమ్మాయిలు పరిగెత్తారు, లడ్కియాం భాగి. సూర్యుడు ఉదయించాడు, సూరజ్ నిక్లా, సూరజ్ ఉగా. ఇది కూడా సూర్యుడు తనకు తానుగా చేసేటువంటి పని. వర్షం పడింది, బారిష్ హుయి. ఆకులు రాలిపోయాయి, పత్తే గిరే. పువ్వులు వికసించాయి, పూలు కిలే. పువ్వులు వికసించడం అనేది కూడా తనకు తానుగా జరిగేటువంటి పని. అతను కూర్చున్నాడు, వహ బైఠా. ఆమె కూర్చుంది, వహ బైఠీ. వారు కూర్చున్నారు, వే బైఠే. వారు కూర్చున్నారు అని అందరినీ స్త్రీలు చెప్పేటప్పుడు వే బైఠీ. మోహన్ నవ్వాడు, మోహన్ హస. నవ్వడం అనేది కూడా కర్త చేసేటువంటి పని. రాధ నవ్వింది, రాధా హసి. పిల్లలు నవ్వారు, బచ్చే హసే. అమ్మాయిలు నవ్వారు, లడ్కియాం హసి. అతను ఏడ్చాడు, వహ రోయా. ఏడవడం అనేది కర్త చేసేటువంటి పని, అది అకర్మక క్రియ, దీనికి నే పెట్టనవసరం లేదు. ఆమె ఏడ్చింది, వహ రోయి. వారు ఏడ్చారు, వే రోయే. వారు ఏడ్చారు స్త్రీలకి, వే రోయి. నేను ఆగాను, మే టెహరా. ఆగడం అనేది మనం చేసేటువంటి పని. నేను ఆగాను, మే టెహరీ. అతను ఆగాడు, వహ రుఖా. ఆమె ఆగింది, వహ రుఖీ. వారు ఆగారు, వే రుకే.
వారు ఆగారు అని స్త్రీలకు చెప్పాలి అంటే వే రుఖీ. పిల్లవాడు మేల్కొన్నాడు, బచ్చా జాగా. అమ్మాయి మేల్కొన్నది, బచ్చి జాగి. పక్షులు ఎగిరాయి, పక్షి ఉడే. చేపలు ఈదాయి, మచిలియాం తైరీ. సో ఈ క్రియాపదాలు అకర్మక క్రియలు. ఏది అకర్మకం తెలుసుకోవాలి అంటే క్యా, కిస్కో అనేటువంటి క్వశ్చన్ ని మనం క్రియని అడిగితే ఆన్సర్ వస్తే సకర్మక్, ఆన్సర్ రాకపోతే అది అకర్మక్. సో ఇక్కడ చూడండి, క్యా సోయా, ఏమిటి పడుకున్నాడు. కిస్కో సోయా, ఎవరికి పడుకున్నాడు. సో క్వశ్చన్ చాలా సెన్స్లెస్ గా, మీనింగ్లెస్ గా ఉంది కదా, అంటే ఇది అకర్మక క్రియ అని అర్థం. तो अब तक हम साथ रहे, जाते जाते वीडियो लाइक कीजिएगा। थैंक यू।